సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత ఏడాది కాలంగా తనదైన బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇంగ్లాండ్తో చివరి వన్డేలో టచ్లోకి వచ్చిన కోహ్లీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో విరాట్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో వ్యక్తిగత స్కోర్ 15 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో 4 కొట్టి సచిన్ సంగక్కర్రాల రికార్డులను బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్లలో 14,000 పరుగుల మైలురాయిని చేరుకోగా కోహ్లీ 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14,000 కంటే ఎక్కువ పరుగులు చేయగా ఇప్పుడు కోహ్లీ 3వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 463 వన్డే మ్యాచ్ల్లో 44.8 సగటుతో 18,426 పరుగులు సాధించాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర ఉన్నాడు. సంగక్కర 404 వన్డే మ్యాచ్ల్లో 42 సగటుతో 14,848 పరుగులు చేశాడు. ఇందులో 25 శతకాలు, 93 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కోహ్లీ 299 వన్డే మ్యాచ్ల్లో 57.8 సగటుతో 14,000 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా పాక్తో మ్యాచ్ అంటే చెలరేగిపోయే కోహ్లీ దుబాయ్లోనూ ఆకట్టుకున్నాడు. గతంలో కోహ్లీ పాకిస్తాన్పై 16 వన్డేల్లో 52.15 సగటుతో 678 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా అందుకున్నాడు. ఫీల్డింగ్లో భారత్ తరపున వన్డేలో బెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. పాక్తో మ్యాచ్లో 2 క్యాచ్లు పట్టిన కోహ్లీ భారత తరపున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు మీద ఉండగా దాన్ని కోహ్లీ అధిగమించాడు. ఇదిలా ఉంటే ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్గా శ్రీలంకకు చెందిన జయవర్ధనే పేరు మీద ఉండగా ఆ తరువాత రికీ పాంటింగ్ 160 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు.